ఎంత అరగదీసిన గంధపు చెక్క సువాసనని కోల్పోదు. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది. దానికి కావాల్సింది కేవలం మన అంగీకారమే. ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు, ఎందుకంటే గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవడమే. కష్టసుఖాలు సీజన్ వంటివి. అవి రావాల్సిన సమయానికి వస్తాయి, ఉండాల్సినన్ని రోజులు ఉంటాయి, పోవలసిన సమయానికి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే ఉత్తమం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా అది దైవ నిర్ణయమని భావించు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీవు ప్రతిరోజు ఒకటి కన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు. అది ఎవరో కాదు, నిన్నటి నువ్వే. మనిషి గొప్పతనం నమ్మడంలోనో నమ్మించడంలోనో ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.